అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. విజయ్ కుమార్ గారు, మీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కాకినాడ పర్యటనలో ఉన్నారు 3 రోజులు. అభ్యర్థుల సెలక్షన్స్ లేదా రకరకాల ఎలక్షన్స్ కి మీరు ప్రిపరేషన్ లో ఉన్నారు. టీడీపీ మీరంతా కూడా కసరత్తు చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన పనుల్లో ఆయన ఉన్నారు. అభ్యర్థుల చేంజ్, అలాగే ప్రోగ్రామ్స్ పెట్టి జనాలు మభ్య పెట్టేందుకు అనేది కూడా వీళ్ళు అంటున్నారు. ఒక్కసారి పథకాలు డబ్బులు ఇచ్చేసే కార్యక్రమం ఎలా చూస్తారు? ముందుగా మీకు అలాగే ఇతర ప్యానెల్లో ఉన్న ఇతర మిత్రులకి, ఏబిఎన్ వీక్షకులకి శుభోదయం అండి. ఇది ఎలా ఉంటదంటే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు నార్మల్ పరిపాలన కూడా అదేదో పెద్ద మనకేదో మంచి చేసేస్తున్నట్టు ఏదో చేస్తా అంటే, ఏది చేయలేనోడు ఏదో ఒకటి చేస్తే అది చాలా గొప్ప అనే దాని మీద ఎలా అయితే చూపించుకుంటారో అలా చూపించుకుంటారు. వాస్తవానికి ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ప్రోగ్రామ్ అండి. ఆడుదాం ఆంధ్రాలో ఏం చేస్తున్నారు, నార్మల్ గా ఎవడు ఏం చెయ్యకపోయినా కామ్ గా ఉన్నా దాని బడ్జెట్ దానికి ఉంటది. 365 days పిల్లలు ఆడుకుంటారు. అలాగే ప్రతి సమ్మర్ క్యాంపులు ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు క్యాలెండర్ ఉంటది. అసోసియేషన్లకే ఉంటది. అంటే ఒక హ్యాండ్బాల్, నేను ఇప్పుడు హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని, మాకు మా క్యాలెండర్ మాకు ఉంటది. అలాగే ప్రతి గేమ్ కి క్యాలెండర్ ఉంటదండి. ఎన్ని ప్రోగ్రామ్ చేయాలి, ఎలా ట్రైనింగ్ అవ్వాలి, ఎవ్రీడే క్యాంప్ ఎలా పెట్టుకోవాలి, కొత్త స్టూడెంట్స్ ఎలా తీసుకోవాలి, వచ్చిన వాళ్ళని ఎలాగ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి ఎలా తీసుకురావాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఏంటి, స్టేట్ ఏంటి, సెంటర్ ఇదేంటి, నేషనల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్యాలెండర్ ప్రాపర్ గా ఇయర్లీ క్యాలెండర్ ప్రతి ఒక గేమ్ కి ఉంటది. అలాగే ఒలింపిక్ అసోసియేషన్ కి కూడా క్యాలెండర్ ఉంటది. అలాగే అసోసియేషన్స్ కి కూడా క్యాలెండర్ ఉంటది. దేని క్యాలెండర్ దానికి ఉంటది. ప్రాపర్ గా 365 days ప్రోగ్రామ్ వెళ్తా ఉంటది. అలాగే ఒకవేళ ఇప్పుడు చూస్తే స్కూల్స్ కానీ లేకపోతే యూనివర్సిటీస్ కానీ ఈ గేమ్స్ కి సంబంధించి క్యాలెండర్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలనేది ఉంటది. మనం ఈ 4 సంవత్సరాల 9 నెలలు ఈ ప్రభుత్వం ఏ సపోర్ట్ చేయకుండా లాస్ట్ లో ఈ స్పోర్ట్స్ కి ఏమీ చేయలేదని మరి రికగ్నైజ్ చేసుకున్నారో లేకపోతే రియలైజ్ అయ్యారో లేకపోతే ఇంకోటి చేశారో తెలియదు. కానీ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక నెలన్నర 2 నెలల క్రితం నుంచి ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. కానీ ఎప్పుడు పోస్ట్ పోన్ అవ్వకుండా ఇప్పుడు వచ్చింది. దీంట్లో ఏంటంటే 365 days లో నార్మల్ గా మెటీరియల్ సప్లై చేస్తారు. అండ్ శాప్ అనేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శాప్ వచ్చేసరికి అది ఆ శాప్కి వచ్చిన అంటే దాని డ్యూటీస్ ఏంటంటే, దానికి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే స్పోర్ట్స్ ని డెవలప్ చేసుకోవటం. అలాగే వాళ్ళ కోచ్ల్ని వాళ్ళ సొంతంగా వాళ్ళు పే చేస్తారు. ఒక్కొక్క గేమ్ కి ఒక్కొక్క కోచ్ అని పెడతారు. అలాగే ప్రతి గేమ్ ని డెవలప్ చేయడానికి అది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. అయితే దాన్ని ఆ శాప్ లోని చేసుకుంటే శాప్ ఇట్ సెల్ఫ్ ఏం చేసిందంటే, వీళ్ళు వచ్చిన తర్వాత ప్రతి పిల్లడి దగ్గర 30 రూపాయలు, అంటే ఒక్కొక్క గేమ్ కు 30 రూపాయలు, ఒక్కొక్క గేమ్ కి 800 రూపాయలు ప్రతి పిల్లడి దగ్గర వసూలు చేయాలని చెప్పింది. అంటే మీకు ఆలోచించండి ఎంత దారుణంగా. ఎప్పుడు లేని ఇది మీరు వసూలు చేయండి అని అక్కడ ఉన్న కోచ్లకి చెప్పడం జరిగింది. కోచ్లు కూడా ప్రాపర్ గా లేరండి. ఇలా అస్తవ్యస్తంగా ఉండి ఇవన్నీ కూడా ప్రాపర్ గా లేనిది వాళ్ళు సప్లై చేస్తారు. అంటే స్పోర్ట్స్ మెటీరియల్ సప్లై చేస్తారు. బ్యాట్లని, కిట్లని, నెట్లని, బాల్లని, ఇవన్నీ కూడా వాళ్ళు సప్లై చేస్తారు. ఈ స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారు. అలాగే ఇప్పుడు మా జీవీఎంసీ ఉందంటే సమ్మర్ క్యాంపులు పెడతాం. సమ్మర్ క్యాంపులు 15 రోజులు, 45 రోజులు అలా పెడతారు, 30 రోజులు పెడతారు. వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తారు, మొత్తం ఫుడ్ అనేది ఇస్తారు, వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఇస్తారు, స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తారు. ఇవన్నీ రెగ్యులర్ గా షెడ్యూల్ ప్రకారంగా జరిగే ప్రోగ్రామ్స్ ని ఈయన ఏం చేశాడంటే 4 సంవత్సరాలు 9 నెలలు ఏమీ పట్టించుకోకుండా కరోనా ఒక కారణం ఒకటి పెట్టుకున్నాడు, తర్వాత ఇంకోటి అలా పెట్టుకున్నాడు. అన్నిటికి వాళ్ళకి మాత్రం ప్రోగ్రామ్స్ జరిగిపోయి కానీ ఉన్న వాళ్ళందరికీ కరోనా అడ్డొచ్చేసింది. సరే మనం కామెంట్ చేయదు. ఒక 1 year, 1.5 years, 2 years, 4 సంవత్సరాలు 9 నెలలు ఏం చేయలేదు. ఈ రోజు ఆడుదాం ఆంధ్ర అని పెద్ద ఫోకస్ చేసి ప్రతి ఒక్కరు ఇంకా ఆడుదాం ఆంధ్ర అనే ఇంకేదో పెద్ద ఏదో ప్రోగ్రామ్ చేసేసినట్టు, స్పోర్ట్స్ ని ఏదో ఉద్ధరించేసినట్టు అలాంటి ప్రచారాలు చేసుకుంటూ ఈ రోజు చేసుకున్నాడు. తీరా ఏంట్రా నాయన అంటే ఇప్పుడు ఆలో మొత్తానికి ఆ కిట్లు గాని ఇవి కానీ సప్లై చేయాలి. అది కూడా నాసిరకం కిట్లు. ఇవన్నీ కూడా మీకు అర్థమైంది. అవసరానికి ఇప్పుడు ఎలాగుంటదంటే, ఎక్కిళ్ళు వచ్చారా అవసరానికి వాటర్ ఎవరా అంటే కాదు మొత్తం అంతా మీరంతా చచ్చిపోయిన తర్వాత కావాలంటే ఏదన్నా మంచి పానీయాలు ఇస్తామన్న పరిస్థితికి ఈ రోజు ఆ స్పోర్ట్సే గానీ వేరే అన్ని కూడా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పర్వాలేదు.
నేను అంటుంది ఏంటంటే పెన్షన్ మాటలు మాట్లాడారు. పెన్షన్ వాళ్ళే చెప్పారు కదా, 2000 పెన్షన్ ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచేస్తానని. 2250 దగ్గర ఆగిపోయి ఒకేసారి అన్ని కలిపి మరి ఉన్న టైంలోనే 250 ఇంటూ 12 నెలలు మిస్ అయిపోయారు కదా. అలాగే 500 ఇంటూ ఇంకొక 12 నెలలు మిస్ అయిపోయారు కదా. ఇలా అన్ని మిస్ చేసుకొని కావాలని ఇంకా లాస్ట్ లోనే ఏం చేస్తున్నారంటే 3000 చేసేస్తామని రేపు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇవి జనసేన నుంచి స్ట్రైట్ పాయింట్ ఒకటే అడుగుతా ఉన్నాం మేడం. మేమంటుంది మీరు ప్రజలను ఉద్ధరించడానికి మీరు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారా, సపోర్ట్ చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తున్నారా, లేకపోతే మీకు నచ్చినట్టు మీరు ఊరికే ఓన్లీ ఓట్ల కోసం మీరు కార్యక్రమాలు చేస్తున్నారా అనేది ప్రజలకి క్లియర్ గా అర్థమవుతుంది. మిమ్మల్ని కూడా అడుగుతున్నాం, అది వైఎస్ఆర్సీపీ పార్టీని అడుగుతున్నాం, క్లియర్ గా అడుగుతున్నాం. మీరు కేవలం ఓటు రాజకీయం కోసం ప్రజలు చూస్తున్నారా? ఇవన్నీ కూడా ఓటు రాజకీయం కోసమే, ఓట్ల కోసమే కదా, ఆ పాలిటిక్స్ కోసమే కదా మీరు చూస్తుంది. నిజంగా ప్రజల మీద మీకు అభిమానం ఉంటే మీరు చేయొచ్చు కదా. కామాలు కానీలు ఎందుకు మీరు కారణాలు ఎత్తుక్కున్నారు, ఎందుకు ఎత్తుక్కున్నారు? ఇప్పుడు వాస్తవానికి నెట్ పీపుల్ ఎంత నెట్ అంటే యావరేజ్ మీరు ఇచ్చిన పెన్షన్లు అవన్నీ ఎంత ఉంటాయి మీకు తెలియదు. అందరికీ మీకు ఓపెన్ చెప్తున్నాండి, ఒక 50 లక్షల పెన్షన్లు ఇచ్చారంటే 50 లక్షల పెన్షన్లు ఆ కారణం ఈ కారణం ఈ కారణం ఆ కారణం చేసి నెట్ ఆఫ్ ప్రతి నెల ఇచ్చేది 40-35 లక్షలు ఇచ్చి ఉంటారు. అదే ఎందుకంటున్నానంటే వీళ్ళకి స్కూటర్ ఉంది, వీళ్ళకి కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది, ఇది వీళ్ళకి వచ్చింది. కరెంట్ బిల్లు పెంచితే కరెంట్ బిల్లు రావండి. రూపాయి 500 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేవాడికి 4000 రూపాయలు కరెంట్ బిల్లు పెంచేసి నువ్వు 4000 రూపాయలు వచ్చింది కాబట్టి నువ్వు అనర్హత అంటే ఎలా అవుతుంది? డ్వాక్రా మహిళలు, డ్వాక్రా అంటాను, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చారు, ఏది అంగన్వాడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు అంగన్వాడీ ఉందని మా ఇంట్లో మొత్తం పెన్షన్ తీస్తారండి అంటున్నారు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే కానీలు కామాలు ఎవరు ఇస్తారండి? ఇంట్లోని నేను అడుగుతున్నాను, ఇంట్లోని పెద్దోళ్ళకి ఎందుకు ఇస్తాం? ఇచ్చే పరిస్థితి ఉంటే వాళ్ళే బతకడానికి అయ్యే పరిస్థితి లేదు. వాడు 10,000 రూపాయలు తెచ్చుకుంటే ఇక్కడేమో వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ పెంచిన ఉప్పులు పప్పులు బెల్లాలకి ఎన్నిటికి వాళ్ళకి 20,000. అలాంటప్పుడు సుందర విజయ్ కుమార్ గారు మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పండి, ఏది